అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఓ చిన్న గ్రామంలో వెంకట్ అనే యువకుడు ఉండేవాడు. అతడు మంచి మనసున్నవాడు, కానీ ఒక అలవాటు అతని జీవితాన్ని నాశనం చేస్తున్నది. అదే ఇతరులపై ఆధారపడటం. అతడు చిన్నప్పటి నుంచి ఏ పని చేసినా, చదువైనా ఆటైనా ఎవరో ఒకరు తలచినప్పుడే చేసేవాడు. ఇంట్లో అమ్మ చెప్పినప్పుడు చదువుతాడు, తండ్రి చెప్పినప్పుడు పనిచేస్తాడు, మిత్రులు పిలిచినప్పుడు బయటకు వెళ్తాడు. తనకు తానుగా ఏది నిర్ణయం తీసుకోలేడు. అనుకోకుండా అలా జీవితం గడిచిపోయింది. ఇంటర్ పూర్తయ్యేసరికి వెంకట్ ఫెయిల్ అయ్యాడు. అతని తల్లిదండ్రులు కోపంగా ఉన్నా తండ్రి మళ్ళీ పరీక్ష రాయమని సూచించాడు. వెంకట్ తన తండ్రి చెప్పినట్టుగానే మళ్ళీ ప్రయత్నించాడు, కానీ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. కారణం ఏమిటంటే తనకు తానుగా ఏది నిర్ణయం తీసుకుని ముందుకెళ్లే శక్తి అతనిలో లేనందువల్ల. ఎప్పుడు ఎవరో చెప్పినట్టు చేయడం వల్ల అతనిలో ఆత్మవిశ్వాసం లేదు. ఒకసారి అతని మిత్రులు చెన్నై వెళ్దామన్నారు. అక్కడ పనిచేస్తూ బాగా సంపాదించొచ్చని చెప్పారు. వెంకట్ వెంటనే ఒప్పుకున్నాడు. ఆ స్నేహితులతో కలిసి చెన్నైకి వెళ్ళాడు. కానీ అక్కడి పనులు అంత సులభంగా లేవు. మొదటి రోజు ఉద్యోగానికి అప్లై చేశాడు. రెండో రోజు ఇంటర్వ్యూ. కానీ ఆ మిత్రులు ఆలోచించినంతగా సహాయం చేయలేదు. వారికే పనులు బిజీగా మారిపోయాయి. వెంకట్ ఒక్కడే మిగిలిపోయాడు. పని దొరకక డబ్బులు అయిపోతుండటంతో మిగిలింది ఆకలి, నిరాశ, నిస్సహాయం. చివరకు అతనికి ఒక రియలైజేషన్ వచ్చింది. నేను ఈ దుస్థితికి రావటానికి కారణం ఎవరో కాదు, నేనే అని అనుకున్నాడు. ఆ ఆలోచన అతనిని మార్చింది. వెంకట్ తానొక పని చేయాలని నిశ్చయించుకొని ఒక చిన్న హోటల్లో పనికి చేరాడు. ప్లేట్లు కడిగాడు, కస్టమర్లకు సేవ చేశాడు. రోజుకి 200 రూపాయలు వచ్చినా అతను సంతోషంగా ఉండేవాడు. తదుపరి 3 ఏళ్లలో వెంకట్ ఉద్యోగం చేస్తూ రాత్రుళ్ళు చదువుకునేవాడు. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీని పూర్తి చేశాడు. అతను ఓ హోటల్ మేనేజర్గా పదోన్నతిని పొందాడు. అప్పటికీ అతనికి మంచి జీతం, గౌరవం, స్వయంగా తీసుకున్న నిర్ణయాల మీద గర్వం అన్నీ వచ్చాయి. ఒకరోజు తన గ్రామానికి వెళ్ళినప్పుడు ఆయన తన పాత మిత్రులను కలిశారు. వాళ్ళందరూ వెంకట్ని చూసి ఆశ్చర్యపోయారు. వెంకట్, నువ్వా ఇది అని ఆశ్చర్యపడ్డారు. వెంకట్ నిశ్శబ్దంగా నవ్వాడు. అతను వాళ్లతో ఒకటే మాట చెప్పాడు. ఇప్పటికీ నాకు గుర్తుంది, నేను ఎప్పుడూ ఇతరులపై ఆధారపడేవాడినని. కానీ జీవితం ఒకసారి నాకొక పాఠాన్ని నేర్పింది. ఓడిపోవడం కన్నా ప్రయత్నించడం మెరుగైనది. అప్పటి నుంచి నేను ఏం చేయాలో నేనే నిర్ణయించుకుంటూ ఉన్నాను. అదే నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈ కథలోని వెంకట్ మనలో ప్రతి ఒక్కరిలో ఉన్నాడేమో. మనం ఎప్పుడూ ఇతరుల మాటలపై, వారి చర్యలపై ఆధారపడుతూ ఉంటే మన సొంత మార్గాన్ని మర్చిపోతాం. మన జీవితాన్ని తీర్చిదిద్దేది మనమే. తప్పులు జరగవచ్చు, ఒడిదుడుకులు వస్తాయి, కానీ మనం స్వయంగా చూసిన దారిలో నేర్పు ఉంటుంది, నమ్మకం ఉంటుంది, గర్వం ఉంటుంది. ఇతరులపై ఆధారపడే బదులు మీలోని శక్తిని తెలుసుకోండి. మీ నిర్ణయాలు మీ జీవితాన్ని మారుస్తాయి. మీరు కూడా మీ జీవితంలో వెంకట్లా మారాలని చూస్తున్నారా? ఇంకెప్పుడో కాదు, ఇప్పుడే మొదలు పెట్టండి. ఆధారపడడం ఆపండి. స్వయం సాధనను ప్రారంభించండి. మీరు కూడా మీ విజయాన్ని తీర్చిదిద్దుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.